నమస్కారం. ఈరోజు మనం గీతా ప్రస్తావన మూలం నుండి ఒక చాలా కీలకమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాం. కురుక్షేత్ర యుద్ధభూమి అది. శ్రీకృష్ణుడు తన ఉపదేశం మొదలుపెట్టడానికి ఒక్క క్షణం ముందు అసలు ఏం జరిగిందక్కడ అంటే, ఒక గొప్ప యోధుడు అర్జునుడు, అతని కళ్లలో నీళ్లు ఎందుకు తిరిగాయి? ఈ శ్లోకం ఆ దృశ్యాన్ని మన ముందుంచుతుంది. ఈ మాటలు ఎవరు చెబుతున్నారంటే సంజయుడు. అవును, సంజయ ఉవాచ అంటే సంజయుడు పలికెను అని. ధృతరాష్ట్రునికి యుద్ధరంగ విశేషాలు వివరిస్తున్నాడు కదా. కరెక్ట్. సంజయుడికి దివ్య దృష్టి ఉంది కదా, సో అతను అక్కడే ఉన్నట్టుగా అంతా వివరించగలుగుతున్నాడు. మరి సంజయుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడిక్కడ? అర్జునుడి గురించే. ప్రధానంగా అర్జునుడి మానసిక స్థితి. అదే ఈ శ్లోకానికి కీలకం. అవును, ఆ సమయంలో అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో ఈ శ్లోకం చాలా స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా 3 పదాలున్నాయిక్కడ చూడండి. కృపయావిష్టం అంటే అపారమైన కరుణ, జాలితో నిండిపోయి ఉండటం. అది కేవలం సానుభూతి కాదు కదా. కాదు, అది ఇంకా లోతైనది. తన వాళ్లని అంటే బంధువుల్ని, గురువుల్ని చూసి హృదయం ద్రవించిపోయింది అనమాట. ఒక రకమైన మమకారం, ఆవేదన కలగలిసిన స్థితి. నిజమే. తర్వాత రెండో పదం అశ్రుపూర్ణాకు లక్షణం. అశ్రుపూర్ణాకు లక్షణం అంటే కళ్ళు పూర్తిగా కన్నీళ్లతో నిండిపోయి కలత చెంది ఉండటం. అవును, ఆ దుఃఖం బయటకు కనబడుతోంది, కళ్లల్లోనే తెలిసిపోతోంది స్పష్టంగా. ఇక మూడోది విషీదంతం. విషీదంతం అంటే తీవ్రమైన దుఃఖం. అవును, తీవ్రమైన విషాదంలో అంటే దుఃఖంలో మునిగిపోయి ఉండటం, నిస్సత్వ లాంటిది. ఆ యుద్ధం వల్ల కలిగే నష్టం, ఆ పరిణామాలు, వాటిని ఊహించుకుని కుంగిపోతున్నాడు. ఒక గొప్ప యోధుడికి ఇంత తీవ్రమైన మానసిక క్షోభ కలగడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. అంటే ఈ భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా ముంచెత్తినట్టుంది కదా. ఖచ్చితంగా. ఆ భావోద్వేగ స్థితి, ఆ విషాదం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే అర్జునుడి ఈ తీవ్రమైన మానసిక సంక్షోభమే బేసికల్లీ భగవద్గీత ఆవిర్భావానికి మూలం. ఓ అలాగా. అవును, అతనిలో కలిగిన ఈ కరుణ, ఈ దుఃఖం, కర్తవ్యం గురించిన సంఘర్షణ, అంటే యుద్ధం చెయ్యాలా వద్దా అనే మీమాంస, ఇక్కడ్నించే శ్రీకృష్ణుడి బోధ మొదలవుతుంది. ఇది ఒక విధంగా మనందరి అనుభవంలో ఉండేదే కదా. కొన్నిసార్లు తీవ్రమైన వ్యక్తిగత సంక్షోభాలు వస్తాయి. అవును, అవే మనల్ని లోతైన జ్ఞానం వైపు నడిపిస్తాయి కొన్నిసార్లు. అర్జునుడి విషయంలో ఈ కృప అనేది కేవలం జాలి మాత్రమే కాదు, అది ఆ క్షణంలో బంధాలపై ఆధారపడిన ఒక బలహీనతగా మారింది కూడా. అర్థమైంది. మరి అలాంటి తీవ్ర విషాదంలో ఒక రకమైన అయోమయంలో ఉన్నాడు అర్జునుడు. అతనితో మాట్లాడ్డానికి ఎవరు ముందుకొచ్చారు? శ్రీకృష్ణుడు. అవును, శ్రీకృష్ణుడు. ఇక్కడ ఆయన్ని మధుసూదనః అని సంబోధించారు. ఆ పేరు వాడకంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంది. అది చాలా ముఖ్యమైన సూచన అక్కడ. మధుసూదనః అంటే మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు అని కదా అర్థం. అవును. మన ఆధార గ్రంథాల ప్రకారం ఈ మధు అనే రాక్షసుడు అజ్ఞానానికి, అరిష్టానికి ప్రతీకనమాట. ఇప్పుడు అర్జునుడు కూడా ఒక రకంగా అజ్ఞానం, దుఃఖమనే చీకటిలో చిక్కుకున్నాడు కదా. నిజమే. సరిగ్గా ఈ సమయంలో కృష్ణుడిని మధుసూదనుడు అని సంబోధించడం దేన్ని సూచిస్తోందంటే, అర్జునుడిలో ఉన్న ఈ అజ్ఞానాన్ని, ఈ దుఃఖాన్ని తొలగించగల సమర్థుడు, శక్తి ఉన్నవాడు ఆయనే అని. అంటే ఆ పేరు వాడటం యాదృచ్ఛికం కాదు. కాదు, చాలా అర్థవంతంగా వాడారు. ఆ పేరు కృష్ణుడి యొక్క అరిష్టనాశక శక్తిని, అజ్ఞానాన్ని తొలగించే గుణాన్ని గుర్తుచేస్తోంది. శ్లోకం చివర్లో ఇదం వాక్యం ఉవాచ అని ఉంది, అంటే ఈ వాక్యం పలికెను అని. అవును. కాని ఆయన ఏమన్నాడు అనేది చెప్పలేదు ఈ శ్లోకంలో. అది తర్వాతి శ్లోకాల్లో తెలుస్తోంది. ఇదొక రకమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది, కృష్ణుడి మాటల కోసం మనల్ని సిద్ధం చేస్తోంది. అంటే ఈ మొదటి శ్లోకం రాబోయే ఆ గొప్ప జ్ఞానానికి, భగవద్గీతకు ఒక పీఠిక లాంటిదనమాట. సరిగ్గా అంతే, ఒక నేపథ్యాన్ని సిద్ధం చేస్తోంది. ఒక మహావీరుడి అంతరంగ మథనం, దానికి ప్రతిస్పందనగా జ్ఞానస్వరూపుడైన శ్రీకృష్ణుడు మాట్లాడటానికి సిద్ధమవడం. ఈ దృశ్యాన్ని అంతా మనకు వివరిస్తున్న సంజయుడు వ్యాఖ్యానం. ఇది ఈ శ్లోకం సారాంశం. ఆ అద్భుతమైన శ్లోకం మరోసారి గుర్తు చేసుకుందాం. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనాః. వింటున్న వారికి ఒక చిన్న ఆలోచన రేకెత్తించవచ్చునేమో. చెప్పండి. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు
ఇలాంటి తీవ్రమైన గందరగోళ పరిస్థితులు, మానసిక సంక్షోభాలు ఎదురవుతూ ఉంటాయి కదా. అవును, తప్పకుండా. అలాంటి సమయాలు మనం ఊహించని విధంగా మనకు కొత్త అంతర్దృష్టిని లేదా ఒక సరైన మార్గాన్ని ఎలా చూపించగలవు? అర్జునుడి ఆనాటి పరిస్థితికి మన నేటి అనుభవాలకు మధ్య ఏమైనా సారూప్యత కనిపిస్తుందేమో ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది. అంటే కష్ట సమయాల్లోనే కొన్నిసార్లు మనకొక స్పష్టత లభిస్తుందేమో అని. అవును, అలాంటి సంక్షోభాలే కొన్నిసార్లు లోతైన జ్ఞానానికి తలుపులు తెరవచ్చునేమో. ఆలోచించదగ్గ విషయం.